హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్, ఇక జీతం పన్ను సహా భారీ మార్పులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 ఉద్యోగుల జీవితాల్లో పెను మార్పులు తీసుకురాబోతుంది. ముఖ్యంగా వారి జీతాలు, పన్ను చెల్లింపులు, గ్రాడ్యుటీ, ఇతర ప్రయోజనాలు, చివరికి ఉద్యోగాల నుంచి తప్పుకున్న ఈ మార్పులు అమలు కాబోతున్నాయి. ఇక కేంద్రం తాజాగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ నిబంధనలే ఇందుకు కారణం. కాబట్టి మన దేశంలో ప్రతి ఉద్యోగి ఈ మార్పుల్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. ముందుగా ప్లే స్లిప్పుల్లో మార్పు. భారతీయ కంపెనీలు ప్రాథమిక జీతం భాగాన్ని కృత్రిమంగా తక్కువగా, తరచుగా మొత్తం జీతంలో 25% నుంచి 40% మధ్య చూపిస్తాయి. ఈ వ్యూహం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీకి చెల్లించే వాటాలను తగ్గించి చేతికందే జీతాన్ని ఎక్కువగా ఉంచేది. ఇక ఆ విధానానికి ఏప్రిల్ 1 నుంచి చెక్ పడనుంది. ప్రాథమిక జీతం, కరువు భత్యం అంటే డిఏ, రిటైనింగ్ అలవెన్స్ అన్నీ కలిసి ఒక ఉద్యోగి యొక్క కంపెనీకి అయ్యే మొత్తం ఖర్చులో కనీసం 50% ఉండాలి. ప్రైవేటు రంగంలో డిఏ, రిటైనింగ్ అలవెన్సులు అసాధారణం కాబట్టి చాలా కంపెనీలు ఈ పరిమితిని చేరుకోవడానికి మూల వేతనాన్ని పెంచాల్సి ఉంటుంది. ఇక ప్యూనర్ వ్యవస్థీకరణ తర్వాత కూడా అలవెన్సులు 50% మించి ఉంటే ఆ అదనపు మొత్తాన్ని చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం వేతనంగానే పరిగణిస్తారు. ఈ రూలు 20 మంది ఉద్యోగులున్న స్టార్టప్ నుండి 50,000 మంది ఉద్యోగులున్న బహుళ వ్యాపార సంస్థ వరకు అందరికీ వర్తిస్తుంది. ఇక మరో మార్పు చూసినట్లయితే రిటైర్మెంట్కు ఎక్కువ మొత్తం, ఇక ఎక్కువ బేసిక్ పే ప్రభావం గణనీయంగా ఉండబోతుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లు, గ్రాడ్యుటీ బేసిక్ పేలో శాతంగా లెక్కించబడతాయి కాబట్టి రెండు పెరుగుతాయి. దీని అర్థం స్వల్పకాలంలో నెలవారీ చేతికందే జీతం కొద్దిగా తగ్గవచ్చు, కానీ దీనికి ప్రతిఫలంగా పదవీ విరమణ నిధి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లు సంవత్సరాలు గడిచే కొద్దీ గణనీయమైన దీర్ఘకాలిక పొదుపుగా మారుతాయి. గ్రాడ్యుటీ చివరిగా పొందిన మూల వేతనంపై లెక్కిస్తారు కాబట్టి ఉద్యోగం నుండి నిష్క్రమించే సమయంలో గ్రాడ్యుటీ చెల్లింపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సంస్కరణ వలన చాలా సంస్థలకు పీఎఫ్, గ్రాడ్యుటీ కలిపి చట్టబద్ధమైన ఖర్చులు 5 నుంచి 15% మేర పెరుగుతాయి. ప్రాథమిక జీతాలను తక్కువగా ఉంచిన ఐటీ, రిటైల్, బీపీఓ మరియు హాస్పిటాలిటీ రంగాలలోనే కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగం మానేస్తే 2 రోజుల్లో బకాయిలు. ఉద్యోగులు ఇకపై ఉద్యోగం మానేస్తే 2 రోజుల్లోనే రావాల్సిన ప్రయోజనాలన్నీ వారికి అందుతాయి. ఇక పాత విధానం ప్రకారం ఉద్యోగం మానేస్తున్న ఉద్యోగులు రావాల్సిన జీతం, సెలవుల నగదు చెల్లింపు, ఇతర బకాయిలను పొందటానికి సాధారణంగా 30 నుంచి 90 రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది. దీంతో ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారేవారికి తరచుగా ఆర్థిక ఇబ్బందులకు కారణమయ్యేది. కానీ ఇప్పుడు ఉద్యోగి రాజీనామా చేసినా, తొలగించబడినా, ఉద్యోగం నుండి తీసివేయబడినా లేదా మరే విధంగానైనా విడిపోయినా కంపెనీలు ఇప్పుడు ఉద్యోగి చివరి పనిదినం నుండి 2 పనిదినాలలోపు వేతన సంబంధిత బకాయిలన్నింటినీ చెల్లించాలి. చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ సైతం కోరుతూ కార్మిక శాఖను సంప్రదించవచ్చు. గ్రాడ్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం 30 రోజుల చట్టబద్ధమైన కాల పరిమితిని కలిగి ఉన్న గ్రాడ్యుటీకి ప్రత్యేక ఈపీఎఫ్ఓ ప్రక్రియలను అనుసరించే ఈపీఎఫ్ బదిలీలకు ఈ 2 రోజుల నిబంధన వర్తించదు. ఇక ఏప్రిల్ 1 నుంచి మారనున్న మరో మార్పు కొత్త ఆదాయపు పన్ను చట్టం. 6 దశాబ్దాలకు పైగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఇందులో పన్ను రేట్లను లేదా చాలా వరకు మినహాయింపులు మారవు. నిబంధనల పాటింపును నిపుణుల వివరణపై తక్కువ ఆధారపడేలా చేసి సాధారణ పన్ను చెల్లింపుదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావటమే దీని లక్ష్యం. ఇక 31 మార్చి 2026 వరకు సంపాదించిన ఆదాయం 1961 చట్టం పరిధిలోనే కొనసాగుతుంది. ఇక కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుండి సంపాదించిన ఆదాయానికి మాత్రమే వర్తిస్తుంది. పాత చట్టం కింద పెండింగుల్లో ఉన్న అసెస్మెంట్లు, అప్పీళ్లు మరియు ప్రాసెడింగ్లు పరిష్కారమయ్యే వరకు పాత చట్టం ప్రకారమే కొనసాగుతాయి. పాత పన్ను విధానంలో అత్యంత గందరగోళపరిచే అంశాలలో ఒకటి గత సంవత్సరం మరియు అసెస్మెంటు సంవత్సరం మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం తరచుగా పన్ను చెల్లింపుదారులలో నిజమైన గందరగోళానికి దారితీసేది. కొత్త చట్టం ఈ 2 పదాలను తొలగించి వాటి స్థానంలో పన్ను సంవత్సరం అనే ఒకే భావనను ప్రవేశపెట్టింది. ఇక ఫైలింగ్ లోపాల సవరణకు మరింత సమయం.
సవరించిన ఆదాయ పన్ను రిటర్న్లను ఫైలు చేయడానికి గడువును పన్ను సంవత్సరం ముగిసిన తర్వాత 9 నెలల నుండి 12 నెలలకు పొడిగిస్తున్నారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు తమ లోపాలను, తప్పులను సరిదిద్దుకోవటానికి 3 అదనపు నెలల సమయం లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. గడువు ఇంకా ఉన్నప్పటికీ 9 నెలల గడువు తర్వాత సవరించిన రిటర్న్లను ఫైల్ చేస్తే ఇప్పుడు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సవరించుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు ప్రస్తుతం ఉన్న 9 నెలల కాల పరిమితిలోనే అలా కొనసాగించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏప్రిల్ 1, 2026 నుంచి కొన్ని కీలకమైన మార్పులైతే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.